లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసిన పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో జానీ మాస్టర్ను ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్పై లైంగిక వేధింపులు పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అంటూ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. చివరికి గోవాలోని ఓ లాడ్జ్లో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన్ను హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఉపరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో జానీని పోలీసులు చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్ను కట్టడిలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా జానీ మాస్టర్ను వారం రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్ను బదిలీ చేశారు న్యాయమూర్తి. ఇవాళ ఈ కస్టడీ పిటిషన్ పోక్సో కోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.